ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, హైకోర్టు జడ్జీలు. ప్రతి కులానికి సిబి ఇండెక్స్ 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు 300 పేజీతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ. 242 కులాల విశ్లేషణ పాలసీల కోసం సర్కార్కు కీలక సూచనలు. రిపోర్టుపై త్వరలో కేబినెట్లో చర్చించి నిర్ణయం. సామాజిక న్యాయానికి నివేదిక తోడ్పడుతుంది సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దేశ భవిష్యత్తును మార్చే రిపోర్టు ఇది, డిప్యూటీ సీఎం భట్టి. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల, రాజకీయ స్థితిగతుల ఆధారంగా ప్రతి కులానికి కంపోజిట్ బ్యాక్వర్డ్ నెస్ సిబి ఇండెక్స్ను జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీ రూపొందించింది. సిబి ఇండెక్స్ ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వ పాలసీలను తయారు చేసేందుకు ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మార్పులు చేర్పులు చేసుకునేలా ప్రభుత్వానికి విలువైన సూచనలను రిపోర్టులో కమిటీ రూపొందించినట్లు సమాచారం. నాలుగు రోజులు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్. వాతావరణ శాఖ వెల్లడి. శనివారం పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన. అత్యధికంగా జనగామ జిల్లా వడ్లకొండలో 11 సెంటీమీటర్ల నమోదు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.56 లక్షల క్యూసెక్ల వరద నీరు. సాగర్కు పెరుగుతున్న ఫ్లడ్. బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి. ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం. గోదావరి కావేరీ లింకుతో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన. అందులో 200 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్. త్వరలోనే వ్యాపోక్స్తో ఫిజిబిలిటీ సర్వే చేయించే యోచన. ఇక్కడ 340 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు 1986 నాటి సర్వేలో వెల్లడి. ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీలకు పైగా హక్కులు వస్తాయని భావిస్తున్న రాష్ట్ర సర్కార్. జీసీ లింకులో భాగంగా నిర్మిస్తే 90% ఖర్చు కూడా కేంద్రాందిగే. మిగతా 10% తాము లింకులో భాగమైన అన్ని రాష్ట్రాల నుండి భరించాల్సిందే. ఏపీ తలపెట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పోటీగా రాష్ట్ర సర్కార్ ఇచ్చంపల్లి తెరపైకి తెస్తుంది. గోదావరి కావేరీ లింకులో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనను ఇస్తుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా బనకచెర్ల లింకుతో ఏపీకి 200 టీఎంసీలు తరలిస్తే ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అందులో 200 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై మరోసారి ఫిజిబిలిటీ సర్వే చేయించాలని యోచిస్తుంది. ఇందులో భాగంగానే ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టు ఎంత ఎత్తులో కట్టొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ముంపు ప్రభావం, లిఫ్ట్ అవసరం తదితర అంశాలపై సర్వే చేయించాలని భావిస్తున్నది. కాగా గోదావరి కావేరీ లింకులో భాగంగా ఇచ్చంపల్లి నుంచే నీటిని తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బనకచెర్లకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలని జీసీ లింకులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండు రాష్ట్ర సర్కార్ బలంగా ముందుకు తీసుకెళ్తుంది. త్వరలో ఫిజిబిలిటీ సర్వే బాధ్యతను వ్యాప్కోస్ అప్పజెప్పాలని భావిస్తున్నట్టు తెలిసింది. మన హక్కు కోసం ఫైట్. ఏపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చేలా 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి తమకు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ పట్టుబడుతుంది. తద్వారా ఆ 200 టీఎంసీలపై హక్కు సాధించి వాడుకునేందుకు అవకాశం ఉంటున్నది ఆలోచనలో ఉన్నది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి ఎలాగో 90% నిధులు కేంద్రమే భరించాల్సి ఉంటుంది. మిగతా 10% ఖర్చును లింకులో భాగమైన అన్ని రాష్ట్రాల నుండి సమానంగా భరించాల్సి ఉంటుంది. 10 ఏళ్లలో తెలంగాణకి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలేమో లేకపోవడంతో ఈ విధంగానైనా సహకరించాలని ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐదు జెట్స్ కూలినాయి. భారత్ పాక్ ఉద్రిక్తల విమానాలను గాల్లోనే కూల్చేశారని తన అంచనా ప్రకారం 5 ఫైటర్ జెట్లు కూలిపోయి ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ట్రంప్ చెప్పలేదు. చందు నాయక్ మర్డర్ కేసులో 5గురు అరెస్ట్. సిపిఐ నేత చందు నాయక్ 48 హత్య కేసులో పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6గురిలో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భూ వివాదాలు వివాహేతర సంబంధమే అనే అనుమానంతో హత్యకు కారణమని గుర్తించారు. జూరాల 23 గేట్లు ఓపెన్. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. శనివారం ప్రాజెక్టు 23 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. నారాయణపూర్ డ్యాం నుంచి 1.15 లక్షల క్యూసెక్ల నీరు జూరాలకు వస్తున్నాయి.
యాదగిరిగుట్టలో గరుడ ట్రస్ట్. తిరుమలలో శ్రీవారి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్టలో గరుడ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. గరుడ టికెట్ ధర 5,000గా నిర్ణయించారు. ఒక టికెట్పై ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్. పరిశ్రమల నిర్వహణ భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. కార్మికుల ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసులు. త్వరలో నిపుణుల కమిటీ నివేదిక కూడా. ఈ రెండింటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాద కారణమని ఉన్నతాధికారుల కమిటీ తేల్చింది. ఫ్యాక్టరీ నిర్వహణ భద్రతా ప్రమాణాలు పాటించడంలో మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు అందించింది. సిగాచి ఫ్యాక్టరీలో కీలకమైన భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశారని నివేదికలో కమిటీ పేర్కొంది. పరిశ్రమలో అగ్నిమాపక వ్యవస్థలు సరిగా లేవు. కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వలేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రమాదకర రసాయనాలు నిల్వలు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫ్యాక్టరీలో పాతబడిన యంత్రాలను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం. డిసెంబర్ నాటికి సివిల్ పనులు పూర్తి. అశ్విని వైష్ణవ్. రైల్వే ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్లు, మెట్రో ట్యాంక్ తయారీ ఇక్కడే. అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం కాజీపేట. రైల్వే కోచ్ల తయారీ ఎగుమతుల్లో దేశం మెరుగ్గా ఉందని వెల్లడి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే శాఖ మంత్రి. టెండర్లు, కాంట్రాక్టర్లు లెక్కలేంటి? హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు ట్రెజరర్, సీఈఓకు సిఐడి ప్రశ్నలు. క్యాటరింగ్, ప్లేయర్, ట్రావెలింగ్, హోటల్ బుకింగ్లపై ఆరా. ఈవెంట్స్ నౌ యాప్లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై ఎంక్వైరీ. ఉప్పల్ స్టేడియంలో 3వ రోజు కొనసాగిన విచారణ. రాజకీయాలకు అతీతంగా మెట్రో ఫేజ్ 2కు సహకరించాలి. రాష్ట్ర ఎంపీలు, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి. రెండో దశల్లో నిర్మాణం. కేటగిరీ ఏకు 24,269 కోట్లు, బికి 19,979 కోట్లు. సమగ్ర మెట్రో విస్తరణకే కేంద్రం మద్దతు అవసరమని వెల్లడి. పార్క్ హయాత్లో ఎంపీలకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రజెంటేషన్. కాంగ్రెస్ ఎంపీలతో పాటు హాజరైన బీజేపీ ఎంపీలు ఈటల రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అడ్డగోలుగా అబార్షన్ కిట్స్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్న మెడికల్ షాపులు. అవగాహన లేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న మహిళలు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి నెలకు 10ల సంఖ్యలో కేసులు. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్న ఆగాని దందాలు. రాష్ట్రంలో అబార్షన్ కిట్స్, గర్భస్రావ మందులు అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. స్కానింగ్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏవీ లేకుండానే మెడికల్ షాప్ నిర్వాహకులు అడ్డగోలుగా వీటిని విక్రయిస్తున్నారు. అబార్షన్, రూరల్ అనే తేడా లేకుండా గర్భస్రావ మందుల వాడకంపై అవగాహన లేక ఉపయోగిస్తున్న మహిళలు, యువతులు అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు ఈ సమస్యలతో నెలకు 10ల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఈ మందులు వాడడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సబ్సిడీపై సోలార్ పవర్. బిల్లుల భారం, కాలుష్యం తగ్గించేలా పీఎం సూర్యఘర్ స్కీమ్. రూప్ టాప్ సోలార్ ప్యానెళ్లకు కిలోవాట్ 30,000 సబ్సిడీ. వినియోగం 200 యూనిట్లు దాటిన వారికే ప్రయోజనం. వాడుకోగా మిగిలిన వాటిని కరెంటు 4.7కు కొంటున్న డిస్కామ్లు.